బెంగళూరులో కొత్త సంవత్సరం రోజు జరిగిన దారుణాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నగర ప్రతిష్టను దెబ్బతీసిన ఈ తరహా ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోమని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పష్టం చేశారు. బెంగళూరులో శాంతి భద్రతలు క్షీణించాయంటూ చెలరేగుతున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజు ఎంజీ రోడ్, బ్రిగేడియర్ రోడ్ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లోని ప్రతి సీసీటీవీలోని ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే కీలక సాక్ష్యాధారాలు సేకరించామన్నారు. ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరి దగ్గరైనా అదనంగా ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నపిల్లలు సహా ప్రతి ఒక్క పౌరుడి భద్రతకు కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పరమేశ్వర్. I took over as Home Minister. I have stressed on the protection of women and children and will continue to do so. Bangalore Police is working round the clock, going through footage of all the CCTV cameras and following up on all the leads available. We will take necessary actions suo motu and also request anybody who has any information to come forth with and report to the police. బెంగళూరులో అదనంగా 5,000 సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు హోంమంత్రి పరమేశ్వర్. దాంతో పాటే హెల్ప్ లైన్ నెంబర్ 100కు సంబంధించిన లైన్లను 15 నుంచి 100 వరకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. న్యూ ఇయర్ వేధింపుల ఘటనలపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారని పరమేశ్వర్ చెప్పారు. త్వరలోనే ఆయనకు నివేదిక అందిస్తామన్నారు. సామూహిక వేధింపుల ఘటనలో 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. కమ్మనహళ్లిలో యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అటు మహిళల పట్ల తాను అనుచితంగా మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారన్నారు పరమేశ్వర్. Police has already registered an FIR. We will soon bring those culprits to the books. We will not spare them. We have already got some leads which our commissioner will explain to you at a later point. He will address the press and give you further details. Regarding governor asking for a report of this incident, yes, he has asked the government to submit a report, which we will do it. అటు బెంగళూరు న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలపై వేధింపుల ఘటనలపై విపక్షాలు రగిలిపోతున్నాయి. సిద్ధరామయ్య హయాంలో కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయి అని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. మహిళలపై నేరాలను కట్టడి చేయడంలో కర్ణాటక సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించింది బీజేపీ. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల్లో కామాంధులు బరితెగించిన ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. వాలంటైన్స్ డే సందర్భంగా పబ్లపై దాడికి తెగబడ్డ గుంపులే న్యూ ఇయర్ వేడుకల్లోనూ దాడులకు పాల్పడ్డాయని అంతకుముందు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఘటనలు రాజకీయం చేయడం తగదని పేర్కొంది. అటు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్న బీజేపీ పోరాటానికి సిద్ధమైంది. మహిళలపై దాడులు జరిగితే చోద్యం చూస్తున్నారంటూ సర్కార్పై మండిపడింది బీజేపీ. బెంగళూరు కమ్మనహళ్లి ప్రాంతంలో ఓ యువతిపై 2 యువకులు అఘాయిత్యానికి యత్నించిన ఘటన, అటు ఎంజీ రోడ్, బ్రిగేడియర్ రోడ్లోనూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహిళలపై కామాంధులు వేధింపులకు పాల్పడ్డ ఘటనలను బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరించడం దారుణమని బీజేపీ విమర్శించింది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు బాధితులకు అండగా పోరాడతామని బీజేపీ ప్రకటించింది. తన మాటలను వక్రీకరించారని ఆరోపిస్తూ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ అలాగే గవర్నర్ నివేదిక కోరారని, త్వరలోనే ఆయనకు రిపోర్ట్ అందిస్తామని స్పష్టం చేశారు పరమేశ్వర్.